బ్రేకింగ్ న్యూస్. ప్రమోషన్ల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారా? సినిమా అంటే ఒక సంస్కృతి అని మర్చిపోయారా? యంగ్ హీరో చంద్రహాస్ తీరు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తన కొత్త సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రహాస్ పాడిన ఒక పాట ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తుంది. అత్యంత దారుణమైన భాషలో అసభ్యకర పదాజాలంతో సాగిన ఈ పాటను మహిళలు ఉన్న సభలో స్వయంగా పాడి అందరినీ షాక్ గురి చేశాడు ఈ హీరో. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో చంద్రహాస్ చేసిన ఈ పనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాపులారిటీ కోసం తెలుగు సినిమా గౌరవాన్ని తీస్తున్నారని, ఇండస్ట్రీని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలనుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై చంద్రహాస్ స్పందిస్తూ ఈ పాట కేవలం ప్రమోషన్ కోసం మాత్రమేనని, సెన్సార్ అభ్యంతరాల వల్ల సినిమాలో ఈ పాట ఉండబోదని వివరణ ఇచ్చారు. సినిమాలోనే లేని పాటను ప్రజల మధ్యలో పాడి ఇలాంటి వికృత ప్రచారాలు చేయడం అవసరమా అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు నిలదీస్తున్నారు. తింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోడితే మొక్కగలి రక్తం వస్తుంది, గుంజి 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 పగల పట్టి 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 పట్ట పగలు. నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు. అది అదే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. సో థ్యాంక్స్ అందరికీ. సో ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్, చేంజ్డ్ వర్షన్. సో సినిమాలో ఆ వర్షన్ ఉండదు, సినిమాలో మొత్తం అందరూ ఫ్యామిలీ కలిసి చూసే సెన్సర్. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. నటుడు చంద్రహాస్ పాడిన పాట అయితే నెటిజన్ల ఆగ్రహానికి గురైందని చెప్పాలి. సో అంత మందిలో కూడా ఇలాంటి వల్గర్గా పాడటం అసలు ఎందుకు? కేవలం ప్రమోషన్స్ కోసం ఇదంతా చేస్తున్నారా? దీనిపై ఎవరేమంటున్నారు? అఖిల, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్రహాస్ బరాబర్ భూత్ పురాణం అన్నట్టుగా వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈసారి కేవలం యాటిట్యూడ్ తోనే కాదు, అత్యంత అసభ్యకరమైన భాషతో కూడిన పాటతో టాలీవుడ్ లో ఒక క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే దారుణమైన లిరిక్స్, తన కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తున్న ప్రమోషన్ ఈవెంట్ లో చంద్రహాస్ స్వయంగా పాడిన పాట ఇప్పుడైతే పెను దుమారం రేపుతుంది. ఈ పాటలోని పదాలు అత్యంత దారుణంగా డబుల్ మీనింగ్ తో ఉన్నాయని చెప్పేసి కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల ముందే అసభ్యత, స్టేజ్ పై అనేక మంది మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉండగానే ఏమాత్రం సంకోచించకుండా చంద్రహాస్ అసభ్యకర పాటను ఆలపించడం అందరినీ విస్మయానికి గురిచేసిందని చెప్పవచ్చు. అయితే సీనియర్ ఆర్టిస్ట్ జేడీ చక్రవర్తి సమక్షంలోనే ముఖ్య అతిథిగా విచ్చేసిన వేడుకల్లోనే ఈ ఘటన జరగడం అయితే గమనం అని చెప్పవచ్చు. ఈ వివాదాస్పద పాటపై జేడీ కూడా షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్టు సమాచారం. కానీ బి గ్రేడ్ స్థాయికి టాలీవుడ్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఎందుకంటే సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ తో తెలుగు సినిమా గౌరవాన్ని బి గ్రేడ్ స్థాయికి దిగజారుస్తున్నాడని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల నుండే విమర్శలు వస్తున్నాయి ఈ రోజు. ఎందుకంటే ఆయన విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రహాస్ అయితే స్పందిస్తూ ఈ పాట కేవలం ప్రమోషన్ కోసం మాత్రమే, సెన్సార్ ఇబ్బందుల వల్ల సినిమాలో ఈ పాట ఉండదని కూడా చెప్పుకొచ్చడం జరిగింది. అంటే కేవలం కాంట్రవర్సీ కోసమే ఈ పాటను వాడారా స్టేజ్ మీద అని చెప్పొచ్చు. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ అంటే యాక్టింగ్ చూపించాలి భయ్యా, ఇలాంటి బూత్ పాటలు కాదని చెప్పేసి కూడా సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి, కానీ ఇలాంటి కాంట్రవర్సీలు కాదు. జనాలు అయితే మండిపడుతున్నారు. బరాబర్ టార్గెట్ మిస్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రివర్స్ అయ్యి ఇప్పుడు నెటిజన్లతో తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురవుతుంది అట్లా. శ్రీపాల్, అయితే పబ్లిక్ లోనే ఇంత వల్గర్ గా కూడా పాడడంపై కూడా అటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు, ఎందుకంటే మనం చూడొచ్చు, అక్కడికి వచ్చిన సభలో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, వారెవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. సో అంటే వాంటెడ్ గానే అందరూ దీన్ని ఎంకరేజ్ చేశారనుకోవచ్చా? సో ఇప్పటికి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా దీనిపై స్పందించారా?
ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదు. ఈ రోజే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మొన్న జరిగిన ఈవెంట్ దస్పల్లా హోటల్లో, ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఈ పాట ఇప్పటికీ ఆ వీడియో కంటెంట్ ఏదైతే రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవడంతో నెటిజన్లు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా ఈయన సినిమా పరంగా కూడా ఆ సోషల్ మీడియాలో వీళ్ళే డబ్బులు ఇచ్చి కూడా యాక్టివిటీ చేసినట్టు కూడా అని అప్పుడు కూడా రూమర్స్ అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా ఒక సినిమా కోసం ఇంత నీచంగా దిగజారి ఇంత నీచమైన పదాలు అయితే వాడడంతో అక్కడ ఉన్న మహిళలు వాళ్ళందరూ కూడా విస్మయానికి గురయ్యారు. ఆ స్టేజ్ మీద కూడా మళ్ళీ వన్స్ మోర్ పాడలేను ఈ పాట, మీరు ఎలాగో వీడియోనే చూస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక జేడి చక్రవర్తి సమక్షంలోనే ఇలా జరగడం, ఆయన కూడా ఖండించకపోవడం కూడా తెలుస్తుంది. ఈ రోజు ఎవరైనా ఖండిస్తారా, ప్రొడ్యూసర్స్ కూడా ఏమైనా స్పందిస్తారా అని చెప్పి చూడాల్సిందే. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.